2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. శుక్రుడు స్వక్షేత్రంలో తులలో ఉన్నాడు. తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. దీనివల్ల తులలో శుక్రుడు ఉండటం చాలా బలం, చాలా విశేషం. మరి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. గణపతి లక్ష్మీ గణపతి అంటారు. గణపతిని పూజిస్తే వివాహం గానికి వారికి వివాహం అవుతుంది. దరిద్రులకి దరిద్రం పోతుంది. విద్యగా గెలవాల్సిన రావాల్సిన వాళ్ళకి విద్య వస్తుంది. చేతి వృత్తులు చేసేవాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా తెలియకపోతే అది గణపతి పూజ చేసిన తర్వాత చక్కగా జ్ఞానం కలిగి ఆ చేతి వృత్తుల్లో 100 సార్లు చెప్పిన పని కూడా ఒక్కసారితో వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఇందువల్ల ఏమవుతుంది? మంచి జ్ఞానం కలిగి బతుకుతారు. తర్వాత ఇంట్లో భార్య సహకరిస్తుంది. రాహు వల్ల ఎప్పుడో ఎగ్గొట్టిన డబ్బులు మీ చేతికి వస్తాయి. అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఒక్క రాహువు శుక్రుడు బాగున్నాడు. మిగతా 6 గ్రహాలు శని, గురువు, కుజుడు, రవి, బుధుడు, కేతువు బాగాలేరు. శని వల్ల అనవసరమైన ఖర్చులు, గురువు వల్ల విద్య సరిగ్గా సాగకపోవటం, కుజుడు వల్ల అనారోగ్యాలు, రవి వల్ల ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ లేక ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి, వ్యాపారస్తులకి వ్యాపారం సరిగ్గా సాగకపోవటం, ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకాలు చూపించుకోవాలి. తర్వాత ఈ రాశివాళ్ళు మరి 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ముందు హిందువులైతే నవగ్రహాల గుడికి శివాలయానికి వెళ్ళండి. కాదండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించండి. అందరికంటే ముందు తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. భార్యకి కంటెంబడి నీళ్లు రాకుండా చూడాలి. కలకంటి కంట కన్నీరు దొరికిన సిరి ఇంత నిలువ నేరదు సుమతి అన్నారు. భార్య కంటెంబడి నీళ్ళు వచ్చేట్లుగా చేస్తే నీవు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మతాల్లో వాళ్ళకి కూడా ఆనందం సంతోషం ఉండదు. కాబట్టి తల్లిదండ్రులని భార్యని చూడండి. ఆడపిల్లను పెళ్ళయిన తర్వాత ఇంటికి పండగకైనా తీసుకొచ్చి వాళ్ళకి సంతోషం కలిగేటట్లుగా చేయండి. ఇది మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా మనిషి అయినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి పనులు చేయటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగాలేకపోతాన ఈ 6 గ్రహాలకి జపాలు చేయించుకోవాలి కావాలి. కానీ ఇది జన్మ నక్షత్ర రీత్యా రాశి. చాలామంది పుట్టిన జన్మ నక్షత్రంతో పేర్లు పెడుతున్న వాళ్ళు 100కి 10 మంది కూడా లేరు. తండ్రి పేరును, తాత పేరును, ఇష్టమైన పేరును, ఇంగ్లీష్ పేరును, షోక్గా ఉండాలనే పేరు, ఏదో రకరకాలైన పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లతో పెట్టింది ఇది ఈ రాశి కాదు. కాబట్టి ఈ రాశిని బట్టి అంటే జన్మ నక్షత్ర రీత్యా మీ జాతకం చూపించుకోవాలి. తర్వాత అది లేకపోతే హస్త సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఇంకా ఏదైనా మీకు కావాలంటే జాతకం చెప్పడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏదైనా చేయాల్సి ఉంటే దాని ద్రవ్యం తీసుకొని మీ చేత చేయించబడుతుంది. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరెవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.